ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పప్పా 2 తంత్రాలు చెప్పినావు కదా, 3వ తంత్రం ఏంటి? ఆల్రెడీ 3వ తంత్రం మనం మధ్యలో విన్నాం రేయాన్ష్. ఆల్రెడీ ఆ తంత్రం ఏంటో నేను స్టార్ట్ చేశాను. చెప్పు, గుర్తుందా ఏంటది? నాకు తెలీదు. అరే తెలీదా? సరేలే, అయితే లాస్ట్ పాడ్కాస్ట్ విను. దాని పేరు విగ్రహం అని ఉంటుంది. ఓకేనా? నెమలి హంసల కథ చెప్తున్నాడు కదా. నెమలి హంస కథ లోపల ప్రభు నా దేశాటన ముగించుకొని నేను వస్తుంటే ఒక చిన్న యుద్ధమే జరిగింది. అందులో నా తెలివి తక్కువతనం కూడా కొంత ఉన్నందున కానీ అది అందుకు కారణం నేను కాదు ఆ యుద్ధం జరగడానికి అన్నాడు. యుద్ధమా, ఏం జరిగింది అని అడిగాడు. ఒక కథలో ఇంకో కథ ఉంది. అవును, దీర్ఘముఖుడు జరిగింది రాజుకు ఆ విధంగా చెప్పాడు. ప్రభు, నేను దేశాటన ముగించుకుని తిరిగి మన రాజ్యానికి ప్రయాణమయ్యాను. వింధ్యా పర్వతాలలో ఒక రాజ్యం ఉంది. అక్కడ ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షులకు నేను కనబడడంతో అవి నా గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాయి. వారి ఆతిథ్యం స్వీకరించమని కోరాయి. అంటే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసిండ్రు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అని చెప్తున్నాడు. ఆ పక్షులకు చిత్రవర్ణుడు అనేటువంటి ఒక నెమలి రాజు ఉన్నాడు. ఆయన చాలా బలవంతుడు, మంచివాడు అని ఆ పక్షులు చెప్పాయి. ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నాను. తీయని పండ్లతో ఆ పక్షులు నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చాయి. నేను ఎంతో సంతోషంగా వాటికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తెల్లవారినాక కొన్ని పక్షులు నన్ను వెంట పట్టుకొని వారి రాజ్యంలో వింతలు విశేషాలు చూపిస్తూ నాకు వివరించి చెప్పాయి. నిజంగా వారి రాజ్యంలో చాలా వింతలున్నాయి ప్రభు. మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకుంటుండగా మా సంభాషణ ఎవరి రాజ్యం అందంగా గొప్పగా ఉన్నదన్న విషయంపైకి మళ్ళింది. వెంటనే ఆ పక్షులు, మిత్రమా, మా రాజ్యం చూసావు కదా, మరి మీ రాజ్యంలోని విశేషాలు మాకు చెప్పవా అంటూ కోరాయి. నేను మన రాజ్యంలోని వింతలు విశేషాలు వాటికి కళ్ళకు కట్టినట్లు వివరించి చెప్పాను. అవన్నీ విన్న ఆ పక్షులు, సరే, మన 2 రాజ్యములలో ఏ రాజ్యం అందమైనది, గొప్పగా ఉన్నది, ఏమాత్రం నువ్వు ఆలోచన లేకుండా చెప్పు అంటూ నన్ను కోరాయి ప్రభు. నేను మన 2 రాజ్యాలు అందంగా గొప్పగానే ఉన్నాయి అని, మన రాజ్యం నీళ్లలో ఉన్నది, మీ రాజ్యం పర్వతములపై ఉన్నది కనుక ఒకదానితో ఒకదానిని పోల్చడం తగదు అంటూ చాలా మంచిగా వాటికి చెప్పాను. నా మాటలు అంగీకరించక, మిత్రమా, ఏ రెండిటి మధ్య అయినా ఎక్కువ తక్కువ అన్న భేదం ఉండి తీరుతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిందే, మీ రాజ్యం గొప్పదా మా రాజ్యం గొప్పదా అని నాతో అడిగాయి. మేమేమన్నా అనుకుంటున్నామని నీవు సందేహించక్కర్లేదు. నీ మనసులో ఏముందో అదే మాట నిర్భయంగా చెప్పు అంటూ ఒత్తిడి కూడా చేశాయి. ఇక నా మనసులోని మాట చెప్పక తప్పలేదు. వారితో ఇలా చెప్పాను, మిత్రులారా, అడుగుతున్నారు కనుక చెప్తున్నాను వినండి. మా రాజ్యం చుట్టూ నీళ్లతో అందమైన పూలు, పండ్ల వృక్షాలతో కలకలలాడుతూ ఉంటుంది. ఎంతో ప్రశాంతమైన జీవనం మాది. 6 ఋతువులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. మా రాజ్యంతో పోలిస్తే మీ రాజ్యంలో మీరు పొందుతున్న సుఖశాంతులు చాలా తక్కువ. అందుచేత మా రాజ్యమే మీ రాజ్యం కంటే అందమైనది అని, గొప్పది అని నేను చెప్పాను. నా మాటల్లో నిజం ఆ పక్షులను నొప్పించింది. అవి హర్ట్ అయిపోయాయి. మన రాజ్యమే గొప్ప అని చెప్పేసరికి ఆ పక్షులన్నీ హర్ట్ అయిపోయాయి ప్రభు. ఆ విషయం గమనించలేదు నేను. మా రాజ్యం రండి, మా రాజు మిమ్మల్ని ఆదరిస్తాడు, అన్నింటా మా రాజు ఉత్తముడు, మధురమైన పూలతేనెను మీకు పానీయంగా అందిస్తాను అంటూ ఆహ్వానించాను. ఆ పక్షులు నాపై చాలా కోప్పడ్డాయి. అప్పుడు వాటికి నేను ఒక కథను చెప్పాను అంటూ దీర్ఘముఖుడు ఆ పక్షులకు తాను చెప్పిన కథను చెప్పాడు. మరి దీర్ఘముఖుడు చెప్పిన కుందేలు కొండముచ్చుల కథ ఏంటో మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. కథలో కథ. అవును, ఇప్పుడు దీర్ఘముఖుడు చెప్పిన కుందేలు కొండముచ్చుల కథ అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.